పల్నాడు జిల్లా నర్సరావుపేటలో రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్పై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎంఐఎం ఫిర్యాదు చేశారు. ముస్లిం మహిళల పట్ల అసభ్య పదజాలంతో మాట్లాడారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆరవ శ్రీధర్పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఎంఐఎం నాయకులు కోరారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇటువంటి నీచమైన భాష మాట్లాడటం ఎంతవరకు సబబు అంటూ ప్రశ్నించారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్పై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎంఐఎం ఫిర్యాదు చేసింది. ముస్లిం మహిళల పట్ల అసభ్య పదజాలంతో మాట్లాడారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆరవ శ్రీధర్పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఎంఐఎం నాయకులు కోరారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇటువంటి నీచమైన భాష మాట్లాడటం ఎంతవరకు సబబు అంటూ ప్రశ్నించారు. ఇక మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, అసలు ఏం జరిగింది? ఎంఐఎం ఫిర్యాదులో ఆరవ శ్రీధర్పై ఏమని పేర్కొంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధు, ఎవరైతే ఈ రైల్వే కోర్టుకు సంబంధించినటువంటి జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ ఉన్నారో, ఆరవ శ్రీధర్కి సంబంధించి మాత్రం మరో వివాదం అయితే ఏర్పడిందని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఈ ప్రధానంగా కూడా వాటిని ఖండిస్తూ ముస్లిం వర్గాలు అయితే మాత్రం ప్రధానంగా ఆయన మీద కేసు పెట్టేటువంటి పరిస్థితి కనపడింది. ప్రధానంగా ఏదైతే ఈ ఆరవ శ్రీధర్ ఉన్నారో ఆరవ శ్రీధర్ విధంగా కించపరిచే విధంగా ఆయనైతే మాత్రం మాట్లాడినట్టుగా కూడా ఒక వీడియో అయితే వైరల్ అవుతూ ఉంది. ఈ వీడియో వైరల్ అవడానికి ప్రధాన కారణం చెప్పాలంటే మాత్రం గతంలో ఎవరైతే ఆయన మీద ఆరోపణలు చేసినటువంటి ఒక మహిళ ఉందో, వీణా అనే మహిళ ఉందో, ఆమెతో పాటు సన్నిహితంగా ఉన్నటువంటి సందర్భంలో అతను చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కామెంట్స్ని ఈ సోషల్ మీడియాలో రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో ఈ విధమైనటువంటి ముస్లిం మహిళల మీద ఆయన చేసినటువంటి ఆరోపణలు చేసినట్టుగా కూడా వచ్చినటువంటి నేపథ్యంలో దీనికైతే మాత్రం ఎంఐఎం పార్టీ పూర్తి స్థాయిలో కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అందుకు అనుగుణంగానే ప్రధానంగా కూడా వాళ్ళైతే ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి ఈ కార్యకర్తలు కానివ్వండి, నేతలు కానివ్వండి, నిన్నైతే మాత్రం నర్సరావుపేటలో ప్రధానంగా కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఏదైతే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఒక గౌరవనీయమైనటువంటి పొజిషన్లో ఉండి ఆ విధంగా వ్యాఖ్యలు చేయడం మాత్రం కరెక్ట్ కాదు అంటూ అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ వాళ్ళైతే మాత్రం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అదేవిధంగా ఈ జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఆయన మీద అధ్యక్షుడైనటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఆరవ శ్రీధర్, అదే విధంగా కూడా బాలరాజు, ఈ ఇద్దరు ఎమ్మెల్యేల మీద తరచుగా కూడా వివాదాలు వస్తున్న నేపథ్యంలో వాళ్ళిద్దరినీ కూడా పార్టీ కార్యాలయానికి రమ్మన్నట్టుగా కూడా అందుకున్న సమాచారం. వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందని మాత్రం కొంతవరకు తెలుస్తుంది. ఏది కూడా ఒక విధంగా మహిళలతో వాళ్ళతో వివాదాలు, అదే విధంగా కూడా మరో వర్గాన్ని కించపరిచే విధంగా ఈ వాళ్ళ మీద వ్యాఖ్యలు చేయడం మాత్రం సరైన విధానం కాదని చెప్పి అందరూ అనుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక ముస్లిం మహిళల మీద చేసినటువంటి కామెంట్స్ ఏదైతే ఉన్నాయో ఆ కామెంట్స్ మాత్రం తీవ్రంగా పరిగణలో తీసుకోవాలి, సస్పెండ్ చేయాలని చెప్పి కోరుకున్న పరిస్థితి ప్రశ్న కనపడుతుంది. థ్యాంక్ యూ రవికృష్ణ.